పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మనం ఇప్పుడు ప్రజావాణి దగ్గర ఉన్నాం. ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక ఆమె మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? సుశీల మేరీ. దేని మీదకి వచ్చారు ఇక్కడ? ఇల్లు కావాలని వచ్చాం సార్. ఇల్లు ఓనర్ ఇల్లు కాల్ చేయండి అంటే 30 తారీఖు టైం ఇచ్చిండు. 15 సంవత్సరం కాదు మా ఇంట్లో. ఇప్పుడు మాకు ఫోటో తీసిపోయారు లేదా, మాకు ఇల్లు కాల్ చేయండి, మేము ఇల్లు కట్టుకోనాలా అంటున్నాడు. ఇప్పుడు సడన్ పోవాలని నేను ఎక్కడ పోవాలా సార్? మా ఆయనకి చేయి కాలు ఇరిగి ఇట్లా ఆయన ఉన్నాడు. నేను బట్టలు అమ్ముతున్నాను. మోతాల పైన మోసుకొని ఊరు బస్సులో ఎక్కి అక్కడక్కడ అమ్ముకొని ఆయనకి కిరాయి కట్టుకొని దీనికి ట్రీట్మెంట్ చేసుకొని మనరాలను చదివించుకొని మాకు తోడని కావాలా సార్. ఇప్పుడు సడన్ ఖాళీ చేయంటే మేము ఎక్కడ పోవాలా చెప్పు. మాకని ఒక ఇల్లు ఇస్తే ఏదో గంజగూలో తాగేసి మేము హాయిగా ఉంటాం సార్. మేము మోహన్ నగర్. ప్రజాపాలన అని చెప్పేసి గవర్నమెంట్ ప్రజాపాలన తీసుకొచ్చింది. ఇందిరమ్మ ఇల్లు అందరికి ఇస్తా ఉంటుంది. మీకు 6 గ్యారెంటీలలో ఎన్ని గ్యారెంటీలు మీకు వర్తిస్తుంది? నాకు ఏది రాలేదు సార్. ఒకటి భీమ్ ఒక్కటే సార్. ఏ గ్యారెంటీ నాకు రాలేదు. లేదు సార్. 4000 వచ్చింది సార్. కరెంటు బిల్లు ఉంది నా దగ్గర. 4000 వచ్చింది కరెంటు బిల్లు. నేను పోలేదంటే తిండి నడవదు సార్. ఫైనాన్స్కి తీసుకొని 20,000 తీసుకుంటా. చార్మినార్లో బట్టలు తెచ్చుకుంటాను. లేదంటే ఇంక వేరే వాళ్ళ దగ్గర 30,000 40,000 తీసుకొని సూరత్కి వెళ్తాను. అక్కడ చీప్లో దొరుకుతుంది. కొంచెం లాట వేసుకొని వచ్చి కొంచెం అమ్ముకుంటాను. ఊరికి పోతే 100 జాగాలో 150 అట్లా అమ్ముకొని తెచ్చుకొని కాపాడుకొని రన్నింగ్ చేసుకుంటాను సార్. ఈ హైదరాబాద్లో మీరు ఎన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారు? మీ గత ప్రభుత్వం పథకాలు ఎన్ని అందినాయి? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తర్వాత మీకు ఎన్ని పథకాలు సార్? నేను ఇక 48 సంవత్సరం అయింది సార్. ఇక్కడే మా ఆయన బోయినపల్లి, మేము ఇక్కడే వెళ్ళే సరూర్ నగర్. ఇక్కడే ఉన్నామండి. ఒక్క పథకము చూడలేదు. మా ఆయన కందనం లేదు, నాకు కందనం లేదు. ఇందిరాగాంధీ అమ్మ ఇదన్నీ మాకు నేను చదువుకోలేదు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పారు. ఆ డబుల్ బెడ్రూమ్లకు మీరు అప్లై చేశారు? మీకు ఏమైనా వచ్చింది సార్? చేసి రేపు నీది వచ్చేసమ్మా, నీకు ఇల్లు వచ్చేసింది అని చెప్పేసి ఆరెంజ్ బటన్ వచ్చింది. వస్తే సరే రేపు బస్సులో తీసుకొని పోతే ఓట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ వస్తే ఆగిపోయింది. అయితే దానికి సంబంధించిన పాతకు మీరు అప్లై చేసిన దానికి సంబంధించిన పత్రాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఇక్కడ ఏమైనా ఇచ్చారా వాళ్ళకి? లేదు, చూపిస్తే ఇదన్నీ నడదమ్మా, అయిపోయింది అది. ఆ పదవి ఇప్పుడే అని చెప్తున్నారు. కొత్తగా వాళ్ళు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే చేసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నారు. అవి మీ దగ్గరికి సర్వేకి వచ్చి వాళ్ళు ఇల్లు ఏమైనా శాంక్షన్ చేశారా మీకు? నా సర్వేకి వచ్చారు, అన్ని ఫోటోలు తీసుకున్నారు, సెల్ మెసేజ్ను పంపించారు సార్. మెసేజ్ చూడండి, ఇక్కడ పంపించారు. ఎన్ని రోజులు అవుతుంది మెసేజ్ పంపించింది? నాకు చదివేకి రాదు సార్. నాకు రేషన్ కార్డు అన్నీ ఉంది సార్. ఓటుకి ఇప్పటికి ఈ ప్రజావాణికి మీరు ఎన్నిసార్లు? నేను 6 సార్లు వచ్చాను సార్. వచ్చిన ప్రతిసారి ఏమంటున్నారు? ప్రతిసారి వస్తుంది, ఇస్తున్నారమ్మా అని అంటున్నారు సార్. నాకు ఏమవుతుంది సార్, ఒకే ఒక ఇల్లు ఇస్తే మేము కాల్ చేసుకొని వెళ్తాం సార్. ఇంటూ అని 30 తారీఖుకి ఖాళీ చేయలేదంటే ఇల్లు సామాన్ తీసి బయటగా ఇస్తాను అంటాడు. పిల్లల్ని సామాన్ తీసుకొని నేను ఎక్కడ పోవాలా సార్? నేను బట్టలు అమ్ముకొని బతుకుంటున్నాను. రేపు దినం ఆయన చచ్చిపోతాను, మంగళసూత్రం తీసేయడం నా దగ్గర మెడల్ ఏం లేదు. నా బతుకు అట్లా ఉంది సార్. పోయి అమ్ముకుంటూ వస్తేనే తిండి, లేదంటే లేదు. ఇప్పుడు ఏమంటుంది, సన్న బియ్యం ఇస్తున్నప్పుడు పిల్లలు కొంచెం కడుపు నిండా తింటారు. లేదంటే ఇడ్లీ దోశ, మేము రాగి ముద్ద ఎక్కువ తింటాం. దానికి ఆ బియ్యం ఆడుకునేది. ఇప్పుడు కొంచెం ఆ బియ్యం సన్న బియ్యం ఇస్తే కొంచెం తింటాం. ఏం వద్దు సార్, ఒక ఇల్లు ఇస్తే మా ఆయన మా పిల్లలు మేము ఇస్తే చాలు సార్. మాకేం